ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు రాబోతా ఉంది. ఇది చాలా కీలకమైన బిల్లు. ఈ దేశంలో ఉన్నటువంటి లోక్సభ స్థానాలను, అలాగే రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను ఉన్న స్థానాల కంటే 50% స్థానాలను అదనంగా పెంచుతూ తీసుకొస్తున్నటువంటి బిల్లు. అయితే ఈ బిల్లు సౌత్ ఇండియాకు అన్యాయం చేయబోతుంది. సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఎక్కువ ఉన్న స్థానాలు మరింత ఎక్కువ కాబోతున్నాయి. తక్కువ ఉన్న స్థానాలు తక్కువే పెరగబోతున్నాయి. అంతరం పెరగబోతా ఉంది. యూపీకి తెలంగాణకి, యూపీకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఇప్పుడున్న అంతరం కంటే ఇప్పుడు పార్లమెంట్ స్థానాలు పెంచిన తర్వాత మరింత అంతరం పెరగబోతా ఉంది అనేది చాలామంది చేస్తున్న మాట. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కావచ్చు, వీళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి విమర్శ. దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఈ డీలిమిటేషన్ బిల్లు సౌత్ ఇండియాకి జరగబోతున్నటువంటి అన్యాయం అనేటువంటి ఆరోపణ మీద మీ కామెంట్. ఈ డీలిమిటేషన్ బిల్ చాలా గొప్ప విషయం. డీలిమిటేషన్ మన దేశానికి ఇప్పుడు 4 అవని అనుకుంటున్నా, జ్ఞాపకం మీద చెప్తున్నా, గూగుల్ గీగిల్ చెప్పట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. కానీ ఇది ఏంటి, 850 ఎంపీలు పెడతారా? అసలు దేశానికి 540 నుంచి 850. నేను ఎక్కడ ఏ ప్రజలు అడిగినా ఏ ఉపయోగం అంటే ఉపయోగం లేదన్నారు. ఖర్చులు డబుల్ అయిపోతాయి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి వాళ్ళ మీద. ఉపయోగం ఏంటి? 850 ఎంపీల ఈవేళ విషయం జ్ఞాపకం చేస్తున్నా. 1926లో అమెరికన్ పార్లమెంట్ 436 ఎంపీలు. 2026లో 100 సంవత్సరాల తర్వాత 436. బ్రిటిష్ పార్లమెంట్ 300 సంవత్సరాల క్రితం 630. ఇప్పుడు ఈవేళ 631, 2. ఆ హాల్ కట్టారు బ్రిటిష్ పార్లమెంట్ లో. 520 మందికో 50 మందికో కూర్చోబెడతారు. ఎక్కువ కుర్చీలు పెట్టలేదు అక్కడ. ఆలస్యంగా వస్తే నిలబడతారు. చూడండి టీవీ మీద. ఎందుకు చేశారు వాళ్ళు? వాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళ, అమెరికన్స్ ఇంగ్లాండ్ వాళ్ళు మార్చకుండా. అంటే వాళ్ళకేం తెలివితేటలు లేవు. ఇక్కడ మన తిండి ఏమో ఎక్కువ వచ్చిందా? వాళ్ళు సాంప్రదాయం ఉండాలి. మార్పు అవసరం లేకపోతే చేయకూడదు. జాగ్రత్తగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. పొద్దున్న లేచి ఏది ఒక ఫాస్ట్ ఫుడ్ తినేసినట్టుగా, రోడ్ సైడ్ ఇడ్లీ తినేసినట్టుగా కాన్స్టిట్యూషన్ మార్చేస్తే ఎలాగా? ఇంకొకటి కూడా, ఇప్పుడున్న 543 మంది ఎంపీలే అసలు అందరూ లోక్సభలో మాట్లాడతారా వాళ్ళ 5 సంవత్సరాల పదవీ కాలంలో అన్నది డౌట్. మాట్లాడిన లోపే. అలాంటిది ఇంతమంది ఎంపీలు కలిసి అసలు ఒక చర్చలో పాల్గొంటారా? ఒక చట్టాన్ని చేయటంలో, ఒక బిల్లు రూపొందించడంలో, ఒక సమగ్రమైన చర్చలో ఇంతమంది ఎంపీలకు అసలు అవకాశం రావడం సాధ్యమైద్దా అనేది? అస్సలు పాపం వాళ్ళు తప్పేం కాదు. 534 ఎంపీలు ఒక 50 మంది మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళ పార్టీలు వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. మిగతా వాళ్ళకి 2 నిమిషాలు ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అదగండి 850 వస్తే అది ఉండదు. 554 మందిని కంట్రోల్ చేయలేకపోతున్నావు. 800 మంది 50 మంది పార్లమెంట్. చైనాలో 2000 ఎంపీలు ఉన్నారు. అందరూ నామినేటెడే. 2 వారాల సెషన్ సంవత్సరానికి. వాళ్ళు మాట్లాడటానికి వీల్లేదు, వినటానికే వీళ్ళు చేయత్తాలి, వెళ్ళిపోతారు. అలా చేస్తే వదిలిపోయింది కదా ఇక్కడ. ఏమిటి నేను చెప్పిన దానికి ఎవరన్నా జవాబు చెప్తారా? అమెరికాలో 100 సంవత్సరాల్లో మార్పు లేదు, ఇంగ్లాండ్లో మార్పు లేదు, మిగతా దేశాల్లో మార్పు లేదు. వాళ్ళు జనాభాలు పెరిగినాయి. అమెరికన్ జనాభా గత 100 సంవత్సరాల్లో 5 రెట్టింపులు పెరిగింది, 4 రెట్టింపులు పెరిగింది. ఇంగ్లాండ్ డబుల్ అయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి జనం ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అయినా చేయలేదే. ఇక్కడ ఏంటి లెక్క? ఉత్తరప్రదేశ్కి 80 నుంచి 120 ఎమ్మెల్యేలు, 400 నుంచి 600 మంది ఎమ్మెల్యేలా జిల్లాలు చేశారు కదా. ఏం ఉపయోగపడింది నాకు చెప్పండి. చెప్తే లేదు, ఎప్పుడు చెప్పిన దానికి తక్కువ చెప్పాను అని చెప్తే నేను క్షమాపణ కోరుకుంటా. జిల్లాలు పెంచారు తెలుగు రాష్ట్రాలు. ఉపయోగపడిందా? ప్రజలు ఏమన్నా మాకు బాగా ఉన్నది గవర్నమెంట్ అన్నారా? కరప్షన్ పడిపోయింది అన్నారా? చెప్పండి. ఎక్కడ నాకు కనపట్టలేదు. ఖర్చులు పెరిగిపోయింది. సో ఇది కూడా ఒక చాలా వర్స్ట్. నాకు డీలిమిటేషన్తో ప్రాబ్లం లేదు.
బైలా బిల్తో ప్రాబ్లం లేదు. 850 తప్పకుండా 850 చేసి అందరికీ 50% పెంచుతున్నాం కదా అంటే అందరూ ఎదవలా? దీంట్లో లాజిక్ అందరూ అర్థం చేసుకోలేరా? మీకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు జీతం, మీకు 50% పెంచుతున్నారు, 15,000 అవుతుంది. నా జీతం 5,000, 7,500 అవుతాయి. ఇక తేడా మన ఇద్దరికి పెరిగిందా లేదా? పెరిగింది కదా. అంటే నీకు 50% ఇచ్చావయ్యా, అంటే అదేం లాజిక్? పని చేయదు. అది మ్యాథమెటికల్ లాజిక్ అవ్వచ్చు, కానీ అది ఇవన్నీ ఎస్ సార్, చేస్తున్నారంటే నేను లేవనెత్తున్న పాయింట్ కూడా అది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజెంట్ 25 ఎంపీలు ఉన్నాయి సార్. అది 50% అంటే 30 ఎందుకు చేరవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే అది మరి ఎగ్జాంపుల్ మన మీరు ఇందాకన్నా యూపీని తీసుకోండి, 80 కాస్త 120 అయితే ఇంతకుముందు 25కి అండ్ 80కి ఉన్న గ్యాప్ ఎంత, ఇప్పుడు 38కి 120కి వస్తున్న గ్యాప్ ఎంత? గ్యాప్ అమాంతం పెరిగిపోతుంది కదా. అలా కాదు, ఇది 100 డబల్ చేస్తానే అందరికంటే వదిలిపోతుంది కదా. డబల్ చేస్తానంటే అందరికి వదిలిపోతుంది కదా. ఏంటి ఎందుకు చేస్తున్నారు? ఈ తర్వాత సంపర్కం ఈ పార్టీ ఆ పార్టీ అది కాదు. ఈ బీజేపీ మొదలు ఇంకో పార్టీ ప్రభుత్వం అనేది ఇంతే, ఒక సామ్రాట్ లాగా వచ్చి తిరిగేవారు. ఇదంతే, మా ఇష్టం, ఎలక్షన్ గెలిచాం, నంబర్లు ఉన్నాయి, దేశానికి మంచిదండి. డీలిమిటేషన్ మీరు వ్యతిరేకిస్తే మహిళా బిల్లు వ్యతిరేకిస్తున్నట్టుగా. ఎంత ఎంత తెలివితేటలు! ఐన్స్టైన్కి లేని తెలివితేటలు, రామానుజంకి లేని తెలివితేటలు, రవీంద్రనాథ్ ఠాగూర్కి లేని తెలివితేటలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అధికారం చేతిలో పెట్టి అందరినీ ఫూల్ చేస్తున్నారు. తర్వాత ఇది ఊరుకునే కొన్ని పార్టీలు అదావి చేస్తున్నారు. అది బిల్లు పాస్ అవడానికి ఏం చేస్తారంటే వాకౌట్ చేస్తారు, హౌస్ నుండి వాకౌట్ చేస్తారు. మాకు డిస్కషన్ లేదంట, అంతే, అయిపోయింది. సో పాస్ అయిపోతుంది బిల్లు. మనం ఏం చెప్పినా ఆప్ చేయలేవు. ఇదంతా పాలిటీషియన్స్కి ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇంకో 60 మంది వస్తారు కదా తెలంగాణకి, నాకు వస్తుంది పదవి, వీరికి వస్తుంది 4 5 అయిపోతాయి, లేకపోతే మహబూబ్ నగర్ 10 అయిపోతాయి, మా ఎమ్మెల్యేగా తిరుగుతా, బయోడేటా తీసుకుని తిరుగుతా మొదలు పెడతారు. ఇంకా 70 సీట్లు వస్తాయి కదా. సో ఎవరు అడ్డం పడతారు? ఎవరు అడ్డం పడరు. ఏదో మాటలు అంటారు, పార్లమెంట్ హౌస్కి వెళ్ళి వాకౌట్ చేస్తారు. చూస్తా ఉండండి, వాకౌట్ చేస్తారు, బిల్లు పాస్ అయ్యింది. ఇది మంచిదా? చాలా పెద్ద సెట్ బ్యాక్ భారతదేశానికి. 850 పోయినాయి అంటే అయిపోయిందంటే. సో కానీ మనం ఏం చేయలేం కాబట్టి మనం సఫర్ అవ్వం. థ్యాంక్ యూ సార్.